నమస్తే. దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ విజయవంతంగా దూసుకెళ్తా ఉంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతూ మావోయిస్టులని ఒక పక్కన లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ మరో పక్కన కొంతమందిని ఎదురు కాల్పుల పేరు మీద కాల్ చేస్తున్నటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉంది. సో ఒక పక్కన 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి దట్టమైనటువంటి అడవుల్ని పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలైనటువంటి డిఆర్జీ కావచ్చు, బస్తర్ ఫైటర్స్, అలాగే సిఆర్పి, కోబ్రాకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలన్నీ పూర్తి స్థాయిలో కర్రెగుట్టలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కర్రెగుట్టల్లో ఇప్పటికే ఆ బలగాలు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ బ్యూరో సైతం కర్రెగుట్టల ప్రాంతంలోకి వెళ్ళి మావోయిస్టులు సంబంధించినటువంటి స్థావరాలు కావచ్చు, వాళ్ళ గుడారాలు కావచ్చు, వాళ్ళ టన్నెళ్ళు కావచ్చు, వాళ్ళు తలదాచుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నిన్న ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ నిన్న ఆయన పరిశీలించడం జరిగింది. అదే సందర్భంలో ఒక పక్కన కర్రెగుట్టల్లో వేలాది మంది మావోయిస్టులు తలదాచుకున్నారు. వాళ్ళని ఖచ్చితంగా అంతమొందిస్తాం, వచ్చే సంవత్సరం మార్చి కల్లా దేశంలోనే మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామని చెప్పేసి చెప్తుంటే, ఒక పక్కన హెలికాప్టర్లతోటి, డ్రోన్ కెమెరాలతోటి వాళ్ళ మావోయిస్టులకు సంబంధించినటువంటి అడుగుజాడలు కావచ్చు, ఇడ్మా సంబంధించినటువంటి బలగాల యొక్క ఆచూకీ కావచ్చు, వాటన్నిటిని కూడా కనిపెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర బలగాలన్నీ చేసి చిట్ట చివరికి విఫలమైనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలమైపోయింది. సో విఫలం అంటే దాంట్లో కొంతమందిని చంపేయడం జరిగింది, కొంతమందిని లొంగుబాటుకి గురి కావడం జరిగింది, కొంతమంది ఆల్మోస్ట్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా ప్రకటించి వాళ్ళు బయటకు వచ్చినటువంటి అడవి నుంచి బయటకు వచ్చినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడ్డది. కానీ కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీకి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో విఫలమైపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కర్రెగుట్టల్లో లేరు. వాళ్ళు దుర్గం గుట్టల ప్రాంతానితో పాటు తమిళనాడు, కేరళ ప్రాంతాలకి వాళ్ళు వలస వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే కేంద్ర బలగాలు వాళ్ళని చుట్టుముట్టడం జరిగింది, మరో పక్కన వాళ్ళు దొరికేటువంటి ఆస్కారమే ఎక్కువ ఉందని చెప్పేసి మావోయిస్టు అగ్రనేతలైనటువంటి వాళ్ళు ఒక పక్కన పిఎల్జిఏ 1 బెటాలియన్, ఇదంతా కూడా ఇడ్మా సంబంధించినటువంటి నేతృత్వంలో నడిచేటువంటి బెటాలియన్ పిఎల్జిఏ, అలాగే డికేఎస్జెడ్సీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా వాళ్ళందరూ మరి కేరళతో పాటు తమిళనాడు, మరో పక్కన ఉన్నటువంటి దుర్గం గుట్టలోకి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఐబీ చీఫ్ ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఉన్నాడో ఆయనే నేను ఆ స్థావరాలను కూడా పరిశీలించి ఈ గుట్టల్ని మేము అదుపులోకి తీసుకున్నాం, ఆ అండర్లోకి మేము తీసుకున్నామని చెప్పేసి ఒక పక్కన నిన్ననే ఆయన ప్రకటించడం జరిగింది. దాంతోపాటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నిన్న ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా వాళ్ళు ఒక జెండాను నాటడం జరిగింది. అది జాతీయ జెండాని ఆ గుట్టల పైన వాళ్ళు నాటినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒక పక్కన దాంట్లో ఉన్నటువంటి ఆ గుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న గూడాలు కావచ్చు, చిన్న చిన్న పల్లెల పైన జనతా సర్కార్ అన్నటువంటి జనతన సర్కార్ అని చెప్పేసి అక్కడ ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది మావోయిస్టులు. అయితే ఆ జనతన సర్కార్ కాదు, ఇది కూడా భారతదేశంలో భాగం అంటూ ఒక పక్కన వాళ్ళు నిన్న జాతీయ జెండాని నాటినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. చూడొచ్చు ఒకసారి. ఇది కేంద్ర బలగాలు, వీళ్ళని పోలీసులు సో జనతన సర్కార్ అనేది కాదు ఇక్కడ ఉన్నది. దేశంలో ఒక పక్కన ఇదంతా కూడా ప్రైవేటు సంబంధించినటువంటి సర్కార్ని ఎవరు కూడా నడపకూడదు, ఇదంతా కూడా భారతదేశంలో భాగమే కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో జాతీయ జెండాను నాటడంతో పాటు
ఎప్పుడైతే మావోయిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి కర్రెగుట్టల్ని పూర్తిగా వాళ్ళ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా 26 మంది 30 మంది చనిపోయిన్లు అని చెప్పేసి ఏదైతే రకరకాలైనటువంటి ప్రచారం అవుతుందో అదంతా కూడా కొంత బూటకమే. కొంతమంది గతంలో లొంగిపోవడం జరిగింది వారం రోజుల క్రితం. పూర్తిగా ఈ రోజు వరకు 10 రోజులు అవుతా ఉంది. కర్రెగుట్టల ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలైనటువంటి డిఆర్జీ బలగాలు, అలాగే బస్తర్ ఫైటర్స్తో పాటు కోబ్రా సంబంధించినటువంటి బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో మొత్తానికి వాళ్ళ యొక్క పట్టుని ఇప్పుడు నిలుపుకోవడం జరిగింది. మావోయిస్టులు మాత్రం కర్రెగుట్టల్ని చాలా ఏళ్ల తర్వాత వదిలేసి పక్క రాష్ట్రాలకు కానీ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి పారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.